ఇకపై కొత్త పాత్రలో ధోని ఫేస్బుక్ పోస్టుతో అయోమయంలో చెన్నై ఫ్యాన్స్. ఐపీఎల్ 2024 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే దీనికి ముందు ఎంఎస్ ధోని ఈ టోర్నమెంట్లో పునరాగమనం చేయబోతున్నాడనే వాస్తవం గురించి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే వీటన్నింటి మధ్య ధోని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడం అభిమానుల అందరినీ అయోమయానికి గురి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరచుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. కానీ ధోని మాత్రం ఈ విషయంలో చాలా వెనుకంజలో ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో ధోని ఈసారి అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి అలాంటి పోస్టు చేయడం అభిమానులకు షాక్ గురి చేసింది. ఈ పోస్టు తర్వాత 2024 సీజన్లో ధోనిని కొత్త పాత్రలో చూస్తామని చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయోమయంలో అభిమానులు. కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ధోని తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నాడు. తాను రిటైర్ కాబోవడం లేదని 2024 సీజన్ తన చివరి సీజన్ అని ధోని గత ఏడాది స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ ధోనిని రాబో సీజన్లో కోచ్ చూస్తామనే కన్ఫ్యూజన్ అభిమానుల్లో మరింత పెరిగింది. లేదా ధోని రిటైర్ అయ్యి కొత్త పాత్రలో కనిపించనున్నారని ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ బయటికి రాలేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ధోని నిలిచాడు. రాంచీకి చెందిన ఆటగాళ్లు సంయుక్తంగా అత్యధికంగా 5 టైటిళ్లను గెలుచుకున్న రికార్డును కలిగి ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత ఏడాది ఛాంపియన్గా నిలిచింది. డిపెండింగ్ ఛాంపియన్ సిఎస్కే కొత్త సీజన్కు ముందు సూపర్ స్టార్లు బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, అంబటి రాయుడు, కైల్ జమిసన్లు విడుదల చేసింది. దీని తర్వాత వేలంలో సచిన్ రవీంద్ర 1.8 కోట్లు, శార్దుల్ ఠాకూర్ 4 కోట్లు, డారియన్ మిచెల్ 14 కోట్లు, సమీర్ రిజ్వీ 8.40 కోట్లు, ముస్తాఫిజుర్ రెహమాన్ 2 కోట్లు, అవినాష్ రావు 20 లక్షలు చెన్నై కొనుగోలు చేసింది. జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకల్లో సిఎస్కే కెప్టెన్ ధోని చివరిసారిగా కనిపించాడు. అయితే ఐపీఎల్ 2024 కోసం ధోని ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాడు. సిఎస్కే కెప్టెన్ తన చిన్ననాటి స్నేహితుడి స్పోర్ట్స్ కంపెనీని సిఎస్కే నైట్స్లో ప్రమోట్ చేస్తూ కనిపించాడు.